ప్రేంగల మా పరుగు తండ్రి పరిశుద్ధులైన దేవా మీ పాదం పుస్తకంలో రాత్రి కలిసి మీ పాదస్థానంలో తమ ప్రాథమికమై ప్రవచే రావడానికి మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్ఠనాలు ప్రభావం దాసులు శామి పలు విషయంగా డిశ్చార్జ్ చేసుకుని తీసుకురావడానికి మిలియన్ సాయం వందనాలు ఒక ప్రభావం మీ పరిసరాలు అధిష్ఠించండి ప్రభావ మెటుకు అబాధంగా చిత్తాంతరంగా ఒక ప్రభావ సంక్షేమ నిమిత్తమై ప్రభా దేవా రాజ్య విస్తరణ నిమిత్తమై మా ఆత్మీయుల నిమిత్తమై ప్రభా వాకర తీర్చబడి నిమిత్తమై ప్రభా మేము మీ వల్ల సహాయం పొందిన నిమిత్తమై మేము నూతన పరచడం నిమిత్తమై ఒక ప్రభా మొరపెట్టుకై కావాల్సిన మీ కృపను సిద్ధపాటును నింపుదలను మాకు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము మా సంస్థను దీవించు మాకు తోడైండు ప్రభా ఈ పరిచయాలు అధిష్ఠించు అదే మనం పెట్టుకున్నాను వేచున్న మా ప్రియులు బట్టి విశ్వసిస్తూ ఓ ప్రభా చాలా జరుగుతుందని మీరు మహిమ పొందమని ఓ ప్రభా గణిత మహిమ బాగుంది గౌరవిస్తూ మా బ్రహ్మాలైన భయం కలిగిన సంవత్సరాంతంలో ప్రభా ఆఖరి మాసంలో ప్రభా ఆఖరి ప్రభా సంవత్సరాంతపు దినాల్లో ఉండడం మేలుకై జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నాం మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ క్రీస్తు వారు అవును ఆమెనట్లుగా ఉన్నందుకే విశ్వసిస్తున్నాం వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు అందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తు వారి పరిశుద్ధనామం పేరిట స్తుతించే దేవుని సర్పణంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. పాఠశాల 552 పాఠాలు 425 పాఠశాల 552 పాఠాలు 425 పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేనే నీ దివ్యనలింబు మాకు నేనే నీ దివ్యనలింబు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు మాకు నేనే నీ దివ్యనలింబు మాకు నేనే నీ దివ్యనలింబు సంపూర్ణ
బైబిల్ గ్రంథవాక్యాలన్నీ నాలుగు పాట గ్రంథవాక్యాలన్నీ నావి ప్రతి అధ్యాయము వర్షవచనము దానమేయ ప్రేమ వాక్యములు గ్రంథవాక్యాలన్నీ నావి every promise in the book is mine every chapter every verse every line for the blessing of the love divine every promise in the book is mine తమిళ కీర్తన మొదటి నుంచి 9వ సార్లు మార్చారు 9వ కీర్తన మొదటి నుంచి 9వ సార్లు నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా నీ అద్భుతాలన్నిటినీ నేను వివరించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాసనుడై న్యాయము బట్టి తీర్పు తీర్చుచున్నావు నీవు అనుజనులను గద్దించున్నావు దుష్టులను నశింపజేస్తున్నావు వారి పేరు ఎన్నింటినీ ఉండకుండా తులుపు పెట్టి ఉన్నావు యెహోవా శాశ్వతంగా సింహాసనాసనై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనంలో స్థాపించి ఉన్నాడు నలిగిన వారికి తన మహాదుర్గమును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును తండ్రి చనపాకం మా కొరకే దీవెనకరంగా ఇచ్చింది మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి మా కొలది మా సుదుకులది మా సమస్య కొలది ప్రభా మా శోధన కొలది ప్రభా మేమున్న పరిస్థితి కొలది మా ప్రభా సమస్త మెరిగిన వాడు మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభాని నన్ను మమ్మలను ప్రభా నా ఆపదలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని వాక్యం కలిగిస్తున్నాను ప్రభా మా ఆపదలన్నింటిలో ప్రభా నీ వాక్యమే మాకు నెమ్మది కలిగిస్తున్నది ప్రభా నీ వాక్యం లేకపోతే మేము ఎన్నడూ నశించిపోయేవారు కనుక మేము నశిస్తూ ప్రభా ఈ రాత్రి ఎంతో ప్రభా ఆశతో నీ పాసలకు వచ్చి ఉన్నాము మాతో మాట్లాడమని మా కరకులది మాట్లాడమని ప్రభా మీ ఉన్నత ఉద్దేశం కొలది మీ మహా ప్రణాళిక కొలది మీ మహా శాశ్వతమైన ప్రేమ కొలది మాతో మాట్లాడమని నీ నిబంధనను అనుసరించి మాట్లాడమని నీ ఉద్దేశం అనుసరించి మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటాం తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాము 9వ కీర్తనలో మరి కీర్తనకారుడు మరి తన అనుభవంలో రాసినటువంటి మాట తను ఇట్లు అనేకమైనటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు ఎట్లా తనకి మహాదుర్గంగా మారినాడో ఇక్కడ మరి రాయబడ్డారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కీర్తనకారుడికి ప్రతి పరిస్థితిలో ఆయనే దుర్గంగా మారినాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుడు దుర్గంగా మారినాడు. అంత మాత్రమే కాదు, వ్యాధులు ఎదురొచ్చినప్పుడు అంత మాత్రమే కాదు, సమస్యలు ఎదురొచ్చినప్పుడు, దుష్టులు ఎదురొచ్చినప్పుడు మనం చూస్తే వీటన్నిటిలో కూడా మరి దేవుడు ఈ కీర్తనకారుడికి మరి మహాదుర్గంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు తనకి మహాదుర్గంగా
అందుకే మరి సంతోషిస్తూ ఉన్నాడు ప్రభులు. దేవుని అధిక మొదటి వచనాల్లో ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి 2వ వచనంలో సంతోషించి హర్షిస్తూ ప్రభుని కీర్తిస్తున్నాడు. మొదటి 2 వచనాలు ఆ విధంగా ఆరంభించబడ్డాయి. తన సంతోషాన్ని, ప్రభువుని బట్టి తనకు కలిగిన సంతోషాన్ని ప్రభు సన్నిధిలో దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత 3వ వచనంలో చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఈ కీర్తనకారుని ఇటువంటి సంతోషకరమైనటువంటి అనుభవంలోకి నడిపించినాడో ఆ విషయాలన్నీ కూడా మరి క్లుప్తంగా ఆయన విశదీకరిస్తూ ఉన్నాడు. అన్యాయం పాలైనప్పుడు, అందుకే అక్కడ 3వ వచనంలో ఏంటంటే నీవు సింహాసనాసనుడై న్యాయం బట్టి తీర్పు తెచ్చుకున్నావు. కాబట్టి వ్యాజ్యములు అనేక మంది తప్పుడుగా మాట్లాడినటువంటి పరిస్థితులు, వ్యాజ్యం ఆడి నాకు న్యాయం తెచ్చుకున్నావు. మరి ఈ కీర్తనకారుడి పక్షం ఎవరు లేరు, అతని పక్షం ఉన్నారు. దేవుడే అతని పక్షం కొట్టు వచ్చింటున్నాడు అనేకమైన పరిస్థితుల్లో. 4వ వచనంలో మనం చూస్తే మరి శత్రువులు రేగినారు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు కీర్తనకారుడి పక్షం కొట్టు వచ్చింటున్నాడు, మహాదుర్గంగా ఉంటూ వచ్చింటున్నాడు. వ్యాజ్యములు లేచినప్పుడు దేవుడు ఆ కీర్తనకారుడి పక్షంగా మహాదుర్గంగా ఉంటూ వచ్చింటున్నాడు, దుర్గంగా మహాదుర్గంగా ఉంటూ వచ్చింటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక మనం చూస్తూ ఉన్నాము మరి శత్రువులు రేగినప్పుడు మరి అప్పుడు కూడా దేవుడు ఈ కీర్తనకారుడికి మహాదుర్గంగా ఉంటా వస్తున్నాడు. మరి అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కీర్తనకారుడు మరి వివరిస్తూ ఉన్నాడు. అందుకే 9వ వచనంలో రాస్తా ఉన్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమవును. దేవుడే మనకి మహాదుర్గంగా ఉంటా ఉన్నాడు. ఎవరికి అంటే అన్ని పరిస్థితుల్లో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికైనా మహాదుర్గంగా ఉండేటువంటి వాడు ఉంటాడు. అందుకే 10వ వచనం అంటాడు, యెహోవాని ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావున నీ నామం నిలిగిన వారు నిన్ను నమ్ముతారు. దుర్గము మహాదుర్గము, ఆయన మహాదుర్గం. నలిగినటువంటి వాడు, నలిగడం అంటే ఎట్లాంటి పరిస్థితి? నలిగడం అంటే చూడండి, ఇంతకుముందు పత్రాలు ఉండేవి, పిండిని రూపాయలు పత్రాలు ఉండేవి. కొంచెం కొంచెం వేసుకుంటే పత్రాలు ఇట్లా రుబ్బుతూ ఉంటే పిండి కింద పడతా ఉంటాయి. దాని తర్వాత రోకళ్ళు ఉండేవి, రోకళ్ళు వేసి మరి ఆ పత్రం పెట్టి ఇట్లా చుప్పుతూ ఉంటే పిండి మెత్తగా అయ్యేది. కాబట్టి నలిగినటువంటి వారికి తాను మహాదుర్గంగా అనేక శ్రమలు, అనేకమైన పరిస్థితులు మనకు జీవితంలో ఎదురైనప్పుడు ఆయన మనకు మహాదుర్గంగా నిలుచుండేటువంటి వాడుతూ ఉంటా ఉన్నాడు. మనం కదల్చబడుతున్నట్లుగా ఆయన మనల్ని కదలనేటువంటి వాడుగా ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నేను కదల్చబడను. ఏమన్నాడు ఆయన? నేను కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్. నేను కదల్చబడను. ఎన్నో పరిస్థితులు నా జీవితంలో లేవచ్చు, రావచ్చు. ఎన్నో పరిస్థితులు నా జీవితంలో వాస్తవంగా చూస్తే ఎన్నో పరిస్థితుల్లో నేను కదిలించబడేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా మరి నేను ఈ మాత్రంలో నేను కదలించబడను. ఎందుకంటే దేవుడు నాకు మహాదుర్గంగా ఉన్నట్లుగా మరి కీర్తనకారుడు తన జీవితంలో మరి తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు మరి ఆ కీర్తనకారుడు మాత్రమే కాదు, మనకి కూడా ఆయన మహాదుర్గంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఈ కీర్తనకారుడి జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి కీర్తనకారుడు విడిచిపెట్టలేదు. ఆయన తోడుగా ఉన్నాడు, మహాదుర్గంగా ఉన్నాడు. కదిలించబడుతున్నట్లుగా స్థిరంగా ఉంచుకుంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితి కూడా కీర్తనకారుని కదిలించలేకపోయింది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనల్ని కదిలించేటువంటి పరిస్థితులు ఎన్నో రావచ్చు. ఎప్పుడెప్పుడు కదిలించబడతాము? అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎంతగా భయపడతామో కదా. అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతగా భయపడతామో, బలహీనలు వచ్చినప్పుడు ఎంత భయపడతామో, ఆ అప్పులు అయిపోయినప్పుడు, అప్పుల సమస్యలు వచ్చినప్పుడు ఎంత భయపడతామో. అప్పుల సమస్యలు వస్తే మనం కట్టుకునే ఇంట్లో మనం ఉండడానికే భయపడతాం, అప్పుల సమస్యలు వస్తాయి. దాని తర్వాత శత్రువులు వచ్చారనుకోండి, శత్రువులు మనకి హాని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం పుట్టి పెరిగిన పట్టణంలో మనం ఉండడానికే భయపడతాం. దాని తర్వాత ఇటువంటి పరిస్థితులు అనేకమైన ఇవన్నీ కూడా మనల్ని ఎంతో నలగగొట్టి
అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే మరి మనకు మహాదుర్గంగా ఉండేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మన నిరీక్షణ. ఎన్నో అవసరాలు గుండా వెళ్తా ఉన్నాం, మనకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు. అప్పుడు కూడా దేవుడే మనకు మహాదుర్గంగా ఉండి మన అవసరాలు తీర్చివాడే ఉంటా ఉన్నాడు. అందుకే 121 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, కొండలెన్నట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. చదవండి. భూమి ఆకాశం సృజించిన 120 కీర్తన మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు చదవండి. కొండలెన్నట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి వాడు, ఆయన నీ పాలు తొట్టిల్లినప్పుడు నిన్ను కాపాడువాడు. కాబట్టి మనం చూస్తున్నాం కొండలెన్నట్టు సహాయం. అనేక అవసరాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో. మనకి సహాయం చేసేవారు ఎవరు లేరు. మరి ఏ విధంగా ముందుకు సాగాలి, ఎట్లా? అయితే ఆయన అందుకే కీర్తనకారు 50 కీర్తనలు 120 కీర్తనలు చూస్తే ఆ కీర్తనకారుడి ఆ భూమి ఆకర్షించినటువంటి యెహోవా నాకు సహాయం చేయడానికి వస్తాడు. ఎట్లా వస్తాడు? భూమి ఆకర్షించినటువంటి యెహోవా మేఘవాహనుడే ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చేటువంటి వాడు ఉంటాడు. మేఘవాహనుడే, ఆ మేఘవాహనుడికి ఆయన మనకు సహాయం చేయడానికి మరి ఆయన దిగి వచ్చేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. చూడండి 18వ కీర్తన చూడండి 10వ వచనం. 18వ కీర్తన కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద. కాబట్టి ఆ కెరూబు మీద ఎక్కి వస్తాడంట. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి గాలి రెక్కల మీద ప్రత్యక్షమైనటువంటి వాడు ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే 16వ వచనం చదవండి. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి ఏం చేశాడంటే ఆయన సహాయం చేయడానికి వస్తాడు. కెరూబు మీద ఎక్కి వస్తాడు. మరి గాలి వాహనం మీద ప్రత్యక్షమవుతాడు. ఉన్నత స్థలములలో నుండి చేయి చాపి పట్టుకుని లేవనెత్తేటువంటి వాడుగా ఉండేటువంటి మహాజల రాశులలో నుండి. కొన్ని పరిస్థితుల్లో మనంతా మనం మన పరిస్థితులను బాగు చేసుకోలేము. అది మన కుటుంబ జీవితంలోనే కాదు, కొన్ని పరిస్థితులు మనం బాగు చేసుకోలేము. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే. కొన్ని పరిస్థితుల్లో మనం బాగు చేసుకోలేము. మన జ్ఞానము, మన ఆలోచన, మనకున్న పరిచయాలు ఇవేమి కూడా సరిపోవు కొన్నిసార్లు. సంఘ జీవితంలో కూడా అంటే కొన్నిసార్లు కొన్ని బాగా పాడైపోయినటువంటి పరిస్థితులు, అయితే బాగు కావు అనుకునేటువంటి పరిస్థితులు. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే. మరి ఆయనకి సమస్తము సాధ్యంగా ఉండేటువంటిది ఉంటారు. కాబట్టి మరి నలిగినటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. అయితే ఆయనే నిజమైన మన సహాయకుడిగా ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని పిలిచిన దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మనం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన అక్కరను తీర్చువాడే ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మన అక్కరను తీర్చువాడుగా ఉంటాడు. అందుకే 9వ కీర్తన 4వ వచనంలో 9వ కీర్తన 4వ వచనం కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన మన ప్రార్థనలన్నింటినీ మరి జవాబులు గ్రహించేటువంటి వాడుగా ఉంటాము. జవాబులు గ్రహించేటువంటి వాడు, మన పక్షంలో ఉండేటువంటి వాడు. అందుకే 3వ వచనంలో రాయండి, నీవు నా పక్షమున న్యాయమాడి, నువ్వు నా పక్షమును న్యాయమాడి నాకు న్యాయము మన పక్షంలో ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మన పక్షంలో ఉండేటువంటి వాడుగా ఉంటాడు. శ్రమలలో, కష్టములలో, బాధలలో, దుఃఖములలో ఆయన మన పక్షంలో ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఎట్లయితే ఈ కీర్తనకారుడు పక్షం ఉన్నాడో
శ్రమలలో, దుఃఖములో, బాధలో ఈ కీర్తనకారుడు పక్షంగా ఉన్నాడు. అదే రీతిగా ఆయన మన పక్షంగా కూడా ఉండేటువంటి వాడే ఉంటాడు. ఇదే కీర్తన 6వ కీర్తనలో మనం చూస్తే కీర్తనకారుడు ఇక్కడ రోగిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 6వ కీర్తనలో రోగిగా ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో బాధపడుతున్నప్పుడు దేవుడే మరి కీర్తనకారుడిని దావీదును మరి స్వస్థపరిచి బాగు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మనపక్షంగా ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనపక్షంగా ఉండేది కాబట్టి మనము కదల్చడం, మన పాదం తొట్టలేనివాడు, మన పాదం తొట్టలేడు. అయితే మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఆయన మీద మన మనులన్నింటినీ చెప్పుకునే వారంగా ఉండాలి. ఎందుకనగా మన కార్యములు ఆయనే సఫలం చేసేటువంటి వాడే ఉంటాడు. రాత్రి కాల సమయంలో ఆయన మనకు మహాదుర్గమైనటువంటి వాడుగా ఉంటాడు. నలిగిన వారికి మహాదుర్గములు, ఇంకేమైనా ఆపత్కాలంలో వారికి ఏమైనాడంట నలిగిపోయినామేమో జీవితంలో, ఇంకా చాలా అనుకుంటున్నామేమో, ఇంకా చాలా జీవితం నలిగిపోయిందా, పూర్తిగా నలిగిపోయిందా. ఒక నలిగిపోయినటువంటి ఒక కాగితం, బాగా ఒక కాగితం తీసుకోండి, దాన్ని బాగా నలపండి. బాగా నలిపిన తర్వాత దాన్ని ఇస్త్రీ చేశారనుకోండి, అది మళ్ళా యథావిధిగా మరి మంచిగా ఉంటుంది, కానీ దాని మీద ముడతలు కనబడతాయి. ఆ విధంగానే దేవుడు నలిగినటువంటి వాడికి మహాదుర్గంగా ఉండేటువంటి వాడు. చాలా అనుకుంటున్నారేమో, ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు వాగ్దానం చేసినటువంటి వాడు. అందుకే చెప్పబడింది లేఖనంలో, నిన్ను విలువను ఎడబాయి. ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నలిగిపోయినారేమో జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఇంకా బాధ్యతలు పెట్టి నలిగిపోయినారేమో, ఇంకా చాలా అనుకుంటున్నారేమో. దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంతకాలం నలిగిపోయి ఉండొచ్చు, అయితే ఆయన నీ జీవితంలో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రభు అనుకుంటా ఉంటాడు. కనుక అదే నీ జీవితంలో ఆయన మనకు మహాదుర్గము, ఆయన మహాదుర్గం. అంత మాత్రం ఆపత్కాలంలో ఉన్నటువంటి వారికి ఏమైనా ఆయన ఎన్నో ఆపదల్లో ఉన్నారేమో, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, ఆపదల్లో ఉన్నారేమో, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. యథార్థంగా మనం ప్రసంగంలో మొదలుపెట్టినప్పుడు ఆయన మనకి మహాదుర్గంగా, ఆపదలన్నింటిలో నుండి ఆయన మనకు మహాదుర్గంగా, అవి ఏవి కూడా మనల్ని నష్టపరుచుకున్నట్టుగా, అవి ఏవి కూడా మనల్ని పాడు చేయకున్నట్టుగా, ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు, ఆపదలన్నీ తొలగిపోయి మనము విశాలమైన స్థలంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన మనకు గొప్ప దుర్గంగా ఆయన మనకు ఉండేటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి మరి ఆయన నామమును మనము ధరించినాం, ఎరిగినాం, ధరించినాం. అందుకే ఇక్కడ రాయబడింది 9వ కీర్తన 10వ వచనంలో, నీ కావున నీ నామం ఎరిగిన వారందరూ నిన్ను ఏం చేస్తారంట, నమ్ముతుంటారు. ఆశ్రయించి వారిని విడిచిపెట్టువాడు యెహోవా, నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టువాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొదలుపెట్టినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టాడు. మీ సాగు మీరు రావండి, లేకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి అని చెప్పండి. ఆయన ఒక తండ్రిలాగా, ఆయన ఒక సహోదరుడిలాగా, ఆయన ఒక స్నేహితుడిలాగా, ఆయన ఒక రక్షకుడిలాగా, ఆయన ఒక సహాయకుడిలాగా, ఆయన ఒక స్వస్థపరచువాడుగా, ఆయన ఉద్ధరించువాడుగా, ఆయన మన జీవితంలో కార్యము జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకని ఆయన నిన్ను ఆశ్రయించు వారిని నీకు ఏం చేయాలంట, విడిచిపెట్టాడు. ఎవరైనా విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, మనం ఏమైనా విడిచిపెట్టచ్చు. అయితే ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి నిన్ను ఎరిగిన వారు నిన్ను, ఆయన మనం మహాదుర్గమైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎంత నలిగిపోయినప్పటికీ ఆయన ఆ పరిస్థితులన్నింటిలో తిరిగి మనను బయటకు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మనం ఎంత గొప్ప ఆపదలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో విడిపించి విశాలమైనటువంటి స్థలంలోకి ఆయన నడిపించినట్టు సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు అంత అయిపోయింది అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటుండొచ్చు, ఇంకా అంత అయిపోయింది అనుకుంటున్నావు. ఏమైపోలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీకు ఇచ్చిన వాగ్దానంలో నమ్మదగినది, నీకు ఇచ్చినటువంటి వాగ్దానంలో నమ్మదగినది. ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన తన నమ్మకత్వమును బట్టి ఆయన నీకు వాగ్దానం ఇచ్చినటువంటి వాడే ఉంటాడు. కాబట్టి అందుకే చూడండి, ఒక మాట ఉంది, మరి 2వ కొరింథీ
మొదటి అధ్యాయంలో ఎన్ని వాగ్దానములైనను అవన్నీ క్రీస్తు యేసునందు ఎట్లున్నాయంట? మొదటి అధ్యాయం 20 వచనం చదవండి. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. కాబట్టి ఆయన మాట తప్పువాడు కాదు. ఆయన మాట తప్పువాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు, నీ జీవితంలో ఆయన కోరినటువంటిది, ఆయన ఉద్దేశించినది సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు ఆయన నేను విడిచిపెట్టాడు. అందుకే మరి 28 ఆదికాండంలో 28 అధ్యాయంలో యేసు బ్రహ్మ దేవుడు యాకోబుతో చెప్తాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. చదవండి అన్నమాట. ఆదికాండము 28 అధ్యాయం. ఇదిగో నేను నీకు తోడైంది, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంలో మరి నేను మళ్ళా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ఆయన మనతో చెప్పినది. మన కొరకే కలిగిన ఉద్దేశం, మన ఏళ్ళ కలిగిన ప్రణాళిక, మన ఏళ్ళ కలిగినటువంటి అనాది కాల ఉద్దేశము, మరి ఉద్దేశం అంతా కూడా నెరవేర్చేంత వరకు కూడా ఆయన వల్ల విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు కనిన తర్వాత, పెద్ద చేసిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత విడిచిపెట్టారు. పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బలమైన విషయం తెలితే ఒక సలహా ఇస్తారంటే, మిగతా విషయాలు ఏం చేస్తారంటే మీరు చూసుకోండి, ఆలోచన చేయండి అని చెప్తారు. మాట విని చెప్తారు. ఇంకా ఏదైనా వారు చేయగలిగిన సహాయం ఆర్థికంగా భౌతికంగా ఏదంటే చేస్తారు. ఇంకా అంతకుమించి వారు చేయలేదు. స్నేహితులు వారు కూడా కొంతవరకు ఏదైనా ఆపత్కాలంలో స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇట్లుందిరా నా పరిస్థితి, నాకు సాయం చేయాలంటే వాడు ఏమంటాడంటే ముందుగా మా కుటుంబం గురించి ఆలోచించుకుని నేను ఎంతవరకు సహాయం చేయగలను నా స్నేహితునికి అని చెప్పి ఆలోచిస్తాను. నా కుటుంబాన్ని మించి కాదని ముందుగా తన కుటుంబం గురించి ఆలోచించుకుని తన కుటుంబానికి మించి కాదనుకుంటాడు. అందుకే ఎంతవరకు సహాయం చేయగలను మరి ముందుగా చేయటువంటి వాడు అనుకుంటాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన మన జీవితంలో తను ఉద్దేశించినది సంపూర్ణంగా నెరవేర్చినంత వరకు కూడా మనల్ని ఎన్నడూ కూడా అపరిమితమైన కృపతో సంపూర్ణంగా మనల్ని వెంబడించుతూ, మనల్ని లేవనెత్తుతూ, మనల్ని ముందుకు నడిపించుకోవడం వాడు ఉన్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, కుంగిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు, అదే పడవలసినటువంటి పరిస్థితి లేదు. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన విడిచిపెట్టాడు. అందుకే యాకోబు చేసినాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను ఏం చేయను, విడిచిపెట్టాను. ఆ విధంగానే 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు మరి లాభాల దగ్గర ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయిందా, పోనీలే యాకోబుని వదిలేద్దాం. అక్కడ ఏశావు ఎక్కడ ఉన్నాడు? ఇస్సాకు, రెబెక్కాలతో. ఏశావుని గొప్ప జనంగా చేద్దాంలే అని దేవుడు అనుకోలేదు. 20 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు యాకోబు ప్రదేశమై తిరిగి ఏం చేసినాడు? తిరిగి దేవుడు ఉద్దేశించినట్టు ముందుకు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగినటువంటి, ఆయన మనకు మహాద్భుతమైనటువంటి వాడు. నలిగిపోయిన జీవితంలో ఉన్నారు. శ్రమలు, ఇబ్బందులు, అవమానములు, ఒంటరితనం, అంత మాత్రమే కాదు, ముందుకు సాగలేని పరిస్థితులు, అంత ఆపదల్లో చిక్కుకొని ఉన్నారు. తుఫాన్లు మీ జీవితంలో ఉన్నాయి. ఆయన మహాదుర్గంగా ఉండేటువంటి వాడు. ఆయన మహాదుర్గంగా ఉండేటువంటి వాడు. అది ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మహాదుర్గంగా ఉండి మన పక్షంగా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మన పక్షంగా ఆయన ఉద్దేశించినది సంపూర్ణంగా నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మరి ఆయనను ఆశ్రయిద్దాం. మనం ఎంత నలిగిపోయినా, ఎన్ని ఆపదల్లో ఉన్నా ఆయన ఆశ్రయిద్దాము. మన మహాదుర్గమైనటువంటి దేవుడిని ఆశ్రయించి ఆయన ద్వారా పొందవలసిన సహాయం, ఆయన ఉద్దేశంలో ఏవైతే ఇంకా నెరవేర్చబడాలో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతున్నాయి. ఆయన ఆశ్రయిద్దాము. మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు మహాదుర్గంగా ఉండి దావీదును ఉద్ధరించినాడు. ఆ మాటలు 9వ కీర్తన చదవండి. ఆ మాటలు చదువుకొని ప్రార్థనలు చూస్తాం. 9వ కీర్తనలో ఆ మాట ఉంది, ఆయన నన్ను ఉద్ధరించును అని. చూడండి 14
నన్ను ఉద్ధరించు ఆయనే మనలను ఏం చేయవాడు? ఉద్ధరించువాడుగా ఉంటాడు. ఆయనే మనల్ని ఉద్ధరించువాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన పెట్టుకోవాడు. అదే పడాల్సినటువంటి పరిస్థితి. ఆయన మన మహాదుర్గము విడిచిపెట్టడు. ఎవరైనా విడిచిపెట్టచ్చు, ఆయన మాత్రం విడిచిపెట్టడు. నిన్ను విడువలు ఏం చేయాలంట? నిన్ను విడువలు నిన్ను విడువలు. ఈ మాట ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేదు ఈ మాట. మన పక్షంగా ఈ మాట చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే, మనతో యథార్థంగా నమ్మకంగా ఈ మాట మనతో చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన గొప్పవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అందరూ విడిచినా మళ్ళీ ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మహాద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడు. విడిచిపెట్టిన దేవుడు మనకున్నాడు. యాకోబును విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? యాకోబును విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? మోషేను విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? యెహోషువను విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? దావీదును విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? దావీదును విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? పేతురును విడిచిపెట్టిన దేవుడు, పౌలును విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు? నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడు. మహాదుర్గమైన దేవుడు. కాబట్టి ఎంతైనా నలిగిపోయినా, చాలా అనుకుంటున్నాను, వాస్తవమే నలిగిపోయినావు, వాస్తవమే ఆపదల్లో ఉన్నావు. ఆయన వైపు చూడు. వాగ్దానం చేసిన వాడి వైపు చూడు. నమ్మకమైన వాడి వైపు చూడు. నిన్ను ఉద్ధరించి వాడి వైపు చూడు. నిన్ను విడిచిపెట్టిన వాడి వైపు చూడు. ప్రభా నా పరిస్థితి ఏంటి? ప్రభు నడుగు. ప్రభా ఇచ్చిన వాగ్దానములు ఏమైనా ప్రభు నడుగు. ప్రభు నమ్మదగిన ప్రభు దయచేసి గమనించండి. వాక్య వెలుగులో సంక్షేమం కొరకే, సరళ విశాలపరచబడి కొరకే, నూతనమైన వాక్యం చేర్చబడి కొరకే ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మరి దయచేసి ఇయర్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. దాని తర్వాత గాస్పుల్ క్యాంపెయిన్ అనుకుంటాము 5న. దేవుని చిత్తము, దేవుడు మనకి ఏదైనా అనుకూలమైన పరిస్థితులు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. దయచేసి వీటన్నిటి కొరకే ప్రార్థించవలసింది. అద్భుతంగా ప్రార్థించండి, త్వరగా ప్రార్థించండి. సండే స్కూల్, యూత్ మినిస్ట్రీ వారి పరిచయం కొరకు ప్రార్థించండి. ఒక్కొక్కరు 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తే వచ్చిన వారందరం కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థించండి. ఆమేన్.
ఆమేన్. It's
అవును.
క్లుప్తంగా ప్రార్థన చేయడంతో ఒక అంశం గురించి ఈరని గురించి పరిచర్య గురించి ఒక నిమిషము ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, గౌరవ ప్రార్థన చేయండి. చెప్పేవారు బహిరంగ స్వార్థ కోసం ప్రార్థన చేయండి, ఒక అంశం కోసం ప్రార్థన చేయండి. और దయచేసి 25 డిసెంబర్ బ్రేక్ఫాస్ట్ ఖర్చుల కొరకు, ఫస్ట్ ఖర్చుల కొరకు, వాగ్దానాల కొరకు, సంఘ వాగ్దానాల కొరకు, వ్యక్తిగత కుటుంబ వాగ్దానాల కొరకు ఒక క్లుప్తంగా ప్రార్థించండి.
ఆమేన్. దయచేసి బ్రాంచెస్ పరిచయం కొరకు విస్తృతంగా ప్రార్థించండి. బ్రాంచెస్ పరిచయం కోసం
అవును, గమనించండి. 2 నిమిషాల కోసం మందిరాన్ని శుభ్రం చేయాలి. అన్ని పరిచయాల కోసం వాళ్ళు మిగతా పరిచయాలు అన్నింటి కూడా దేవుడు ప్రభు మనకు సాయం చేయనట్లు మరి మనం సిద్ధపడినట్లుగా కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘంగా సిద్ధపడినట్లుగా ప్రార్థించవలసిందిగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మనం చేస్తూ ఉన్నాం. మరి బ్రాంచెస్ పంపించబడేవారు డయాలు మరి దేవుడు లాస్ట్ వాడుకున్నట్లు వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మేము మరి ఫ్యామిలీ పర్కేషన్ గారు చేసిన ప్రార్థనలు పొందనాలు డిశ్చార్జ్ చేసుకుని రావడానికి ఇచ్చినారు. మరి మీ అందరికీ మేము రుణపడి ఉన్నాము. మీ అందరి ప్రార్థనకి దేవుడు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, పునాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోస్తున్న వాళ్ళు మామూలుగా మరి కర్లపాల సేవకులు వాళ్ళు కూడా ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ అయినారు. వారు కూడా నాగరికంగా క్షేమంగా చేరినారు. దేవుడు వారిని ఇచ్చిన స్వస్థత విడుదలపై మీ ప్రార్థనలన్నింటినీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి వారి ఆరోగ్యమై మరి ఫ్యామిలీ పాల్గొని గారు నాగరికం గారు మరి ఆరోగ్యమై ప్రార్థించవలసిందిగా మరి దేవుడు ప్రార్థిస్తున్నాం. ప్రేమల మొక్కలో తండ్రి పరిశుద్ధ దేవుడు వాసం వస్తున్నాం. ఎంతో శ్రేష్టమైన సమయాన్ని ప్రార్థన మాకు దయచేస్తున్నారు. నలిగిన వారికి నీవు మహాదుర్గము, ఆపత్కాలంలో నువ్వు మహాదుర్గము ప్రభా. కనుక ప్రభా నేను నీ నామం లేని వారు ప్రభా నమ్ముకుంటూ ప్రభా మాత్రమే కాదు నువ్వు నీ ప్రయోజనం ఎన్నో ప్రభా చేస్తాను. అవును తండ్రి ప్రభా అనేకమైన పరిస్థితులు మరి కీర్తనకారుల జీవితంలో కానీ ఏ పరిస్థితున్నా కీర్తనకారుని కదల్చలేదు. ప్రభా కీర్తనకారుని ఎన్నట్టు విడిచిపెట్టలేదు, యాకోబును విడిచిపెట్టలేదు, దావీదును విడిచిపెట్టలేదు, ప్రభా మోషేను విడిచిపెట్టలేదు, యోసేపును విడిచిపెట్టలేదు. ప్రభా వారి పక్షంలో ఉన్న యెహోవా నా పక్షంలో ప్రభా మీరు మా పక్షంలో ఉన్న మనకి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. తండ్రి ఎటువంటి వాక్యం మాట్లాడే చేయండి ప్రభా. మీకు అన్ని ఆపదల్లో నువ్వు మాత్రమే తప్పించగలిగిన మహాదుర్గం, మా సంఘలన్నింటిలో నమ్ముకోదగిన మహాదుర్గం ప్రభా. మా ఆపదలన్నింటిలో నమ్ముకోదగిన మహాదుర్గం ప్రభా. జ్ఞానాధికాల ప్రణాళిక, జ్ఞానాధికాల సంకల్పం బాయిన నెరవేర్చుకుని పర్యంతం నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు ప్రభా. నీకు వందనాలు. యాకోబును ఇశ్రాయేలుగా చేయమని నువ్వు విడిచిపెట్టలేదు. తండ్రి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ విధంగానే నువ్వు మా జీవితంలో ఉద్దేశించిన నెరవేర్చుకుని మమ్మల్ని విడిచిపెట్టావు ప్రభా. నీకు వందనాలు విశ్లేషిస్తా ఉన్నాను. ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలు నీవు సంపూర్ణ చేయడం విశ్లేషిస్తూ వారి ఖర్చులన్నీ దీవించండి. ఆధారం ఆరాధన దేవుని పరిచర్య ప్రభా అనుమానంగా ఆరాధన పరిచర్య అందరూ దేవుని చేయండి. పాటలు వాయించు ఆరాధన వ్యక్తిగత ఆరాధన బలవర్తమానం బల నాట్యం సమయం బల ప్రార్థన ప్రకటనలు ప్రభా అనుమానంగా ఆఖరి ప్రార్థన అన్నింటిలో పెట్టుకోమని ప్రార్థిస్తాం. ప్రేమల మామూలు తండ్రి పరిశుద్ధ దేవ ప్రార్థిస్తా ఉన్నాము. కనుక తిరిగి సవాసము కూడిక తిరిగి ప్రభా సువార్త కూడిక అన్నింటిలో సంఘ ప్రార్థన ఖర్చుల ద్వారా అనేకమైన అలవాట్లు ఖర్చులతో పొందుకుంటాయని సాయం చేయండి. గుణమార్గాలు పరిచయించండి, బయలుచండి దీవించండి. మా ప్రభుత్వ ఆర్థిక సత్యంలో మా ప్రభావం కట్టబడలాగా మాకు నేర్పించి ప్రార్థిస్తాం. మా ప్రభా సోదరుల పరిచర్య ప్రభా అందులో దీవించుకున్నట్టు ఈ రెండింగ్లో వచ్చే శుక్రవారం జరిగే ఆఖరి సోదరుల గుడిలో మీరే మా పిల్లలకు చాలించారు. ప్రత్యేకంగా నా గుడిలో
మీరు అధ్యక్ష వహించండి, మీరు మహిమ పొందండి. పరిచయంతా ద్వారా మీరు అవమానపరచడానికి సాధించండి. ప్రభా ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మహిమ కలిగిన దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మేము విశ్వసిస్తున్నాను. ప్రేమల మాకు తండ్రి, పరిశుద్ధ దేవా, మేము విశ్వసిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభా దేవుడిని ప్రార్థన చేస్తా ఉన్నాం. అట్లా అతని పరిచర్య ఎంతో దీవెనకరంగా సోదరులకు ఉండడానికి సాయం చేయండి. మా ప్రభా అనివార్య తిరిగి ఉపవాస ప్రార్థన అన్ని పరిచర్లు కూడా ఎంతో మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దయగల మాకు తండ్రి, బ్రాంచెస్ పరిచయం మీరు దీవించండి. ప్రత్యేకంగా ఈ రెండు మినిస్ట్రీ కోసం ప్రార్థిస్తున్నాం. డిసెంబర్ ప్రభా మరి శుభాలు కలిగి ఉండాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఆదాయం కాకపోయినా ప్రభావ వచ్చే వారం 25 ఏదైనా ఒక దినాన్ని ఖచ్చితంగా మేము బహిరంగ సువార్త బాపట్ల పట్టణం అంతట్లో ప్రకటించడానికి మీరు బాబు అనుగ్రహించుకుని ప్రార్థిస్తాము. అట్లా ఆత్మీయమైన ముఖ్యమైన సహాయం పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు కావాల్సిన పర్మిషన్ అంతా కూడా మాకు మీరు అనుగ్రహించుకుని పెట్టుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మళ్ళీ వేరే అయితే దాని ప్రభావం ప్రభా ఈ సంవత్సరాంతంలో ఉండకుండా మీరు సాయం చేయండి. ఉండకుండా మీరు సాయం చేయండి, చూపించండి ప్రభా. అధికంగా ప్రభా మీరు బాధించే దేవుడు కాదు, అందుకే వందనాలు ప్రభా. మీకు కనికరించండి. ఇప్పటికే పరిచర్యలు సంఘం ఎన్నో పరిస్థితులు ప్రభా పరిచర్యలకు కూడా ఎంత ఆటంకము ప్రభా అయితే ప్రార్థిస్తున్నాను. కనికరం గల దేవా మేము విశ్వసిస్తున్నాను. ప్రభా దయించము, నువ్వు కనికరం గల దేవుడు చెప్తాను ప్రభా. కార్యం నిర్మించుకొని వేడుకుంటాము. అట్లు మా ప్రభా ఈ సువార్త పరిచర్యకి ఆటంకం లేకుండా చెవి వేడుకుంటున్నాము. పర్మిషన్ రావడం సాయం చేయండి. డిసెంబర్ 25, డిసెంబర్ 31, జనవరి 1 కొరకే ఆయా స్థలాల్లో వాడబడుతున్నటువంటి దాసులను కూడా బలపరిచి మీరు వాడుకోండి. సంఘం అవసరమైన దానిని సిద్ధపరచబడాలను చిత్తానుసారంగా మీరే వారిని బలపరిచి మీరు వాడుకోమని, స్థానికులను కూడా బలపరిచి మీరు వాడుకోమని ప్రారంభిస్తాను. రాయలసీమలో పంపడి వారిని బలపరిచి మీరు వాడుకోమని ప్రారంభిస్తాను. మొదటి చెల్లిస్తూ ప్రభా గారిని కూడా క్షేమంగా తీసుకురావడానికి డిశ్చార్జ్ చేసుకుని చుట్టూ ఉన్నారు. ప్రభావాన్ని ప్రార్థించిన వారు, కన్నీరు గార్చిన వారు అందరి బట్టి మేము తీసుకుంటున్నాం. వారి దగ్గర ప్రజలను దయచేయండి. ఒక ప్రభావం మంచి ఆరోగ్యం దయచేయండి. ఒక ప్రభావ ఈ పరిస్థితులన్నీ ఒక నూతనమైన పాత్రలు సిద్ధపరచబడికాయని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ముందున్న దినాల్లో మీకు ఒక బలమైన పాత్రలు వాడబడికాయని సాయం చేయండి ప్రార్థిస్తున్నాం. అందరూ చెల్లిస్తూ ఒక ప్రభావ ఆ వాటర్ మెడిసిన్ చక్కగా పనిచేయడానికి సాయం చేయండి. అదేవిధంగా ప్రభావ నాగేంద్ర గారిని కూడా డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళడానికి మీరు చింతలకే ఉంటారు. మీ దాసులు కూడా వృద్ధాప్యంలో చూపించినారని ఉంటారు. మిమ్మల్ని ఆరోగ్యం దయచేయండి. మీ దాసులు సంఘానికి కుటుంబానికి దేవుని పాత్రతో చూపించండి, బలపరచండి, తోడైండి. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మేము విశ్లేస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు ఆరోపిస్తాం. సంఘంలో ఇంకా వృద్ధాప్యం ఎంతో బాధపడినట్టు షుగర్ బీపీ థైరాయిడ్ ప్రభా మెట్రికో ఇంకా న్యూరో ఇతర ప్రాబ్లమ్స్ నుండి బాధపడుతున్నటువంటి వారందరినీ కనిపించమని పెట్టుకుంటున్నాం. వందాన్ని చేయని మీరు కూడా నిన్నటి దినాన్ని ఘనంగా జరగడానికి సాయం చేస్తారు. తిరిగి మూడో సోమవారం మిగిలిన వారు కూడా ప్రభా చేయడానికి కుటుంబని వేడుకుంటా ఉంటాం. ఇంకా ప్రభా దేవ చరిత్ర పేరు వెళ్ళినటువంటి వారిని కల్పించండి. సంఘంలో నూతనమైన వారిని చేర్చండి, సరళ విషయాలు పంచండి. ఓ ప్రభా దేవుని మందిరము ప్రభా మీ పేరు మీకు సహాయం చేయండి. ఓ ప్రభా అందరి కుటుంబాలుగా దేవుని కనపడినట్టుగా సాయం చేయండి. ఓ ప్రభా ప్రార్థిస్తూ మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా చిన్నపిల్లల పరిచర్య పరిచయం కూడా ఎంతో దేవుని సాయం చేయండి. సంఘంలో నాడానికి వృద్ధి పొందింపజేయమని మీ పాపం చేసి ప్రార్థిస్తున్నాం. బాగా వాగ్దానం ఇచ్చినవన్నీ అవునట్టుగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. మీరు నూతన సంవత్సరం కొరకై సంఘంగా వ్యక్తిగతంగా కుటుంబాలుగా మీరు అనాథాల సంకల్పంలో ఉద్దేశించినట్టుగానే మా వాగ్దానాలను చిత్తానుసారంగా మేము వాటిని అయోగ్యంలో అనుకుంటున్నాము. ఆయన కృపను బట్టి మీరు అనుగ్రహించి మీరు మహిమని మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుకుని మీ పాపంలో చేరి ప్రార్థన చేసుకుంటున్నాము. మొదలు చేస్తూ వెంటనే మా పిల్లలు దేవికి పంపించుకొని మా పక్షంగా నీ ప్రేమ శాశ్వతమైనది, మా పక్షంగా మీ దేశం గొప్పమని, మా పక్షంగా నీ దేశంలో ఏర్పాట్లు సమాధానకరమైనవి పెట్టుకొని విశ్లేస్తున్నాం. గంట మహిమ మీకు ఆరోపించుకుంటూ విశ్లేస్తూ మా రక్షకుడైన తిరిగి సంఘ వాగ్దానం క్యాలెండర్స్ విషయంలో సహాయం చేయడం పెట్టుకుంటూ మందిరం శుభ్రం చేసుకుని మందిరాన్ని సిద్ధపరిచే విషయంలో మీరు చాలింపులను నడిపించుకుని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లించుకుంటూ మా ప్రభుత్వ విజయాధికారి కుమారుడు రెండో కుమారుడు బాగులేడు
విజయభాస్కర్ ప్రభా దాని నుండి స్వస్థపరచము ప్రభా ఆరోగ్యం పుష్పకం కూడా మా జ్ఞాపకం చేసుకున్నాం మంచి ఆరోగ్యం మేము ప్రభా మెడుకు కార్యం జరిగింది మొదలు తెలుస్తూ ఇంకా అనారోగ్య స్థితిలో బాధపడినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా బలిగా ఉన్నటువంటి దాసులను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం చేసుకోండి ఘనత మహిమ ప్రభావం మీకే తెలుస్తూ స్థిస్తూ మా ప్రభునైనా మహిమని ఘనమైన అభివృద్ధి నేర్చుకున్న శ్రేష్టమైన అవసరం స్తుతించి అనుగ్రహించి దేవుని స్తోత్రంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ రచనాత్మైన మహాద్భుతమైనటువంటి యేసుక్రీస్తు వారి కృప విడువని ఎడబాయని యేసుక్రీస్తు వారి కృప దావీదుతోడైనట్టు కానీ యాకోబుతోడైనట్టు కానీ ప్రతి పరిస్థితుల్లో వారిని ఉద్ధరించినటువంటి ఆ కృప మన కుటుంబంలో ప్రతి పరిస్థితుల్లో నుంచి వారి ఉద్ధరించబడి ముందుకు సాగులాగా రాజధాని దేవుడులాగా మన కుటుంబంలో సహాయం చేసి నడిపించును గాక. విడువను నిన్ను ఎడబాయనని నా ధైర్యము సంగిన దేవా నా అభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా. అందరికీ ప్రేజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఫ్యామిలీ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ అండి. మరి సోదరులు రాగానే డిశ్చార్జ్ చేసినారు, మీతో ప్రార్థన చేసినారు, అందుకే మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆరోగ్యం కూడా ప్రార్థన చేయండి. నాగేంద్రన్ గారు మోస్తున్న కళ్ళపాలకు ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి వచ్చారు. వారి ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన